తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా, స్తుతింతు నేను ఈ భువిలో, ప్రకటింతు నీదు నామమును. స్తుతింతు నేను ఈ భువిలో, ప్రకటింతు నీదు నామమును. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా. తండ్రిగా పరలోకములో సింహాసీనుడపై ఉన్నావు. తండ్రిగా పరలోకములో సింహాసీనుడపై ఉన్నావు. నీ ప్రజల కొరకై మోషేను పిలిచి ఐగుప్తు నుండి విడిపించినావు. నీ ప్రజల కొరకై మోషేను పిలిచి ఐగుప్తు నుండి విడిపించినావు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా, స్తుతింతు నేను ఈ భూమిలో, ప్రకటింతు నీదు నామమును. స్తుతింతు నేను ఈ భూమిలో, ప్రకటింతు నీదు నామమును. పరిశుద్ధాత్మ దేవుడా, కుమార పరిశుద్ధాత్మ దేవుడా. కుమారునివిగా భూలోకమునకు దిగి వచ్చి రావుగా, కుమారునివిగా భూలోకమునకు దిగి వచ్చి రావుగా. లోక పాపము తొలగింప నీదు ప్రాణము పెట్టితివిగా. లోక పాపము తొలగింప నీదు ప్రాణము పెట్టితివిగా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా. పరిశుద్ధాత్మగా ఈ భూమిలో మా ఆత్మలనే బలపరచితివి.
పరిశుద్ధాత్మగా ఈ భూమిలో మా ఆత్మలనే బలపరచితివి. పరమున చేరగా మమ్మును పిలిచి నీ మార్గములో నడిపితివి. పరమున చేరగా మమ్మును పిలిచి నీ మార్గములో నడిపితివి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా, స్తుతింతు నేను ఈ భూమిలో, ప్రకటింతు నీదు నామము. స్తుతింతు నేను ఈ భూమిలో, ప్రకటింతు నీదు నామము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా. హల్లెలూయా. చూశాను ప్రభువా నీ ప్రేమను, అది నాకు నిత్య జీవము. చూచాను ప్రభువా నీ ప్రేమను, అది నాకు నిత్య జీవము. ప్రకటింతునయ్యా నీ ప్రేమను, ప్రకటింతునయ్యా నీ ప్రేమను. నీదు సాక్షిగానే జీవింతును, నీదు సాక్షిగానే జీవింతును. చూచాను ప్రభువా నీ ప్రేమను, అది నాకు నిత్య జీవము. చూచాను ప్రభువా నీ ప్రేమను. నీ ప్రేమయే సంతోషము, నీ ప్రేమయే సమాధానము. నీ ప్రేమయే సంతోషము, నీ ప్రేమయే సమాధానము. నీ ప్రేమ దీర్ఘశాంతం, నీ ప్రేమ దయాళత్వం, నీ ప్రేమ దీర్ఘశాంతం, నీ ప్రేమ దయాళత్వం. చూచాను ప్రభువా నీ ప్రేమను, అది నాకు నిత్య జీవము. చూచాను ప్రభువా నీ ప్రేమను. నీ ప్రేమయే మంచితనము, ప్రేమయే విశ్వాసము. ప్రేమయే మంచితనము, నీ ప్రేమయే
విశ్వాసము. నీ ప్రేమ సాత్వికం, నీ ప్రేమ ఆశా నిగ్రహం. నీ ప్రేమ సాత్వికం, నీ ప్రేమ ఆశా నిగ్రహం. చూచాను ప్రభువా నీ ప్రేమను, అది నాకు నిత్య జీవము. చూచాను ప్రభువా నీ ప్రేమను, అది నాకు నిత్య జీవము. ప్రకటింతునయ్యా నీ ప్రేమను, ప్రకటింతునయ్యా నీ ప్రేమను. నీదు సాక్షిగా జీవింతును, నీదు సాక్షిగా జీవింతును. చూచాను ప్రభువా నీ ప్రేమను, అది నాకు నిత్య జీవము. చూచాను ప్రభువా నీ ప్రేమను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. ప్రభు మనకిచ్చిన ఈ సమయానికై రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. అందరం కలిసి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కూడి చెరువున మనల్ని బట్టి రావాల్సిన పెద్ద బట్టి కూడా మరొకసారి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. అత్యధికమైన ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన శిలువను గురించిన వార్తను ధ్యానించినట్లు మనల్ని జ్ఞాపకం చేసుకుని 2024 సంవత్సరములో 8వ నెల మరి ప్రభు సన్నిధిలో ఈ 16వ తారీఖు ఆయన సన్నిధిలో మనం ఉండినట్లుగా కృపనిచ్చిన దేవాదేవునికి మరొకసారి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. దయానిధి కృపానిధి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కూడి వచ్చిన మనతో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి, తన వాక్యం వినగలిగిన చెవి, గ్రహించగల మనసు మనందరికీ దయచేసి వాక్య దీవెనలతో నింపినట్లుగా మనల్ని నూతనపరిచి ఉజ్జీవపరచినట్లు ప్రార్థనా పూర్వకంగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. మహోన్నతుడమైన మా దేవ, పరిశుద్ధుడమైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు. నీ దయలో నీ కృపలో ఇంతవరకు ప్రభాయసలు జన కోడికలు పాటల ద్వారా నేను ఘనపరిచే కృప ఇచ్చినందుకు స్తోత్రాలు. శరీర కూడి వచ్చిన మమ్మల్ని అందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన బిడ్డలు ఎగిరపరచండి. కూడి ఉన్న మాతో మీరు మాట్లాడి, మీ వాక్కులు వినగలిగిన చెవి, గ్రహించగల మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి వాక్య దీవెనలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగం గమనించండి. మరి ద్వితీయోపదేశ కాండములో మనం చదువుతూ ఉన్నాము. 11వ అధ్యాయం 12వ వచన భాగంలో ద్వితీయోపదేశ కాండము నుండి మనం చదువుతున్నటువంటి మాటలు. పదకొండవ అధ్యాయము 12వ వాక్యం. అది ఆకాశ వర్షము, వర్షజలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టే దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఆ కన్నులు ఉంటాయని
మనము చూస్తున్న మాటల్లో ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలకు ఎలాంటి దేశాన్ని ఇస్తున్నాడో, ఎలాంటి దేశానికి వాళ్ళని నడిపిస్తున్నాడో మరి అక్కడ మరి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరి గమనిస్తుంటే వారు నివసించే దేశం ఎంత గొప్పదో, దేవుని కృప ఆ దేశం మీద ఎంతగా ఉంటుందో మరి అలాగా తెలుసుకోవాలని వాళ్ళు ఎప్పుడూ ఆ దేశంలో ఎలా ఉండాలి? నిర్భయులుగా, భయము లేని వారుగా ఉండాలి. భయము, దిగులు, కలవరం లేనటువంటి వారుగా ఉండాలన్నదే ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. అందుకని వారి కోసం దేవుడు ఉద్దేశించి మరి వారి కోసం సిద్ధపరిచాడు. ఏంటది? దేశం, ఒక దేశాన్ని. హల్లెలూయా! ఒక దేశాన్ని వారి కోసం దేవుడు సిద్ధపరిచినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అవును, మరి గమనిస్తూ ఉంటే మరి మనల్ని దేవుడు ఆర్తిగా మరి బలపరచటానికి మంచి సిద్ధపాటు ఈరోజు వారికైనా మనకైనా ఎవరికైనా దేవుడు ఒక చక్కటి స్థితిని దేవుడు కలిగిస్తాడు. నిజంగా ఈ రోజున మనం ఎక్కడైనా ఉన్నామంటే ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి. మన గృహం మీద, మన పిల్లల మీద, మన భర్త, మన భార్య, కుటుంబాల మీద, మన గ్రామాలు, మన పట్టణం, మన దేశం. ఎందుకంటే దేవుని దయ, దేవుని కృప లేని ఆ యొక్క దేశాలు ఏమవుతున్నాయి? బలహీనమవుతున్నాయి. అయితే దేవుని దయ, దేవుని కృప ఉంటే మనము అన్ని విధాలుగా బాగుంటాము. అందుకని దేవుడు వారికి చెప్పాడు. ఏం చెప్పాడు? కాబట్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు 365 రోజులు ఆయన కనుదృష్టి ఆ దేశం మీద ఉంటుందంటండి. అవును, ఈ రోజున మనం చూస్తే కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు లేకపోతే బాధ, అన్ని రోజులు ఉంటే మనకెంతో సంతోషం. ఎందుకంటే అన్ని విధాలుగా మనము ఆదరణ పొందుకోగలుగుతాం, అన్ని విధాలుగా మనం శాంతితో నింపబడతాం, అన్ని విధాలుగా మనం దేవుని కనుదృష్టి చేత ఇదిగో మనకేమైతే తక్కువ ఉందో దాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. తర్వాత అక్కడ ఇంకో మాట చెప్పాడు, అది ఆకాశ జలములు, వర్ష జలములు. ఎప్పుడైతే వారు విత్తనాలు వేస్తారో వెంటనే ఆకాశం మొబ్బట్టి వెంటనే వర్షం పడుద్దంట. అదేంటి అనేది మనం చూసినప్పుడు అద్భుతం కదండి. వాళ్ళు విత్తనం వేయగానే వర్షం పడి వెంటనే వాళ్ళకి కావాల్సిన వ్యవసాయం కొరకు ఏంటది? నీరు. వెంటనే వారి కొరకు మరి వర్షం పడటం అనేది ఎంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే దేవుడు అక్కడ ఉంటున్నాడు కాబట్టి విత్తనం వేయగానే దేవుడు చూసి ఏం చేశాడు చెప్పండి? వర్షం పంపించాడు. ఇక వాళ్ళకి నీళ్లు, పంటలు పండవే, నీళ్లు లేవే అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చక్కగా పంటలు, వేసిన పంటలు ఆ దిగుబడులు వాళ్ళు సంపాదిస్తారు. చక్కగా వాటన్నిటినీ సంపాదిస్తారు. వాళ్ళు వేసినటువంటి మంచి దిగుబడి, విత్తనానికి దిగుబడి వచ్చింది. ఎందుకంటే ఆయన కనుదృష్టి ఏది తక్కువ కాకుండా విత్తనాలు మంచిగా పండినట్లు వర్షం ఇచ్చి ఆ భూమికి సారం ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళకి అంతగా తోడుగా ఉంటానని చెప్పాడు దేవుడు. ఎందుకంటే మీరు నా మాట వినాలి. ఆమేన్. ఏం చేయాలి? మీరు నా మాట వింటున్నప్పుడు నేను అలాగా ఏమిస్తాను? నా కనుదృష్టి మీ మీద ఉంచుతాను. నా కనుదృష్టి మీ మీద ఉంచి మీకేది తక్కువగా ఉందో చెప్పండి, ఏదైతే మీకు తక్కువగా ఉందో అది నేను మీకు ఇస్తాను. ఎందుకంటే మీరు నా మాట వింటున్నారు కనుక, నా యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు కనుక నేను అటువంటి కార్యాలు మీ పట్ల చేస్తానని దేవుడు అక్కడ తెలియచేశాడు. హల్లెలూయా. అందుకని వర్షము
ఆ రీతి వెంటనే సిద్ధపరిచేవాడండి దేవుడు. సంవత్సరాది మొదలుకొని ఎప్పుడు ఏమి కావాలన్నా ఆ యొక్క దేశంలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తానన్నాడు దేవుడు, అన్నీ సిద్ధపరిచేశాడంట. చప్పులు కొడతాను దేవునికి. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేశంలో నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, ఘనపరుస్తూ ఉంటారు, మహింపరుస్తుంటారు. భక్తిహీనులంటూ ఆ దేశంలో ఉండరు. అందుకని ఆ దేశం మీద ఆయన కనుదృష్టి ఉండదంట. వాళ్ళందరూ చెప్పిన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యపు ఆజ్ఞలు, కట్టడలు, ఆ యొక్క క్రమంలో వారు నడుచుకుంటూ ఉంటారంట. నడుచుకుంటూ ఉంటే ఏది తక్కువ కాదు. నడుచుకోకపోతే, దేవుని మాట వినకపోతే అన్నీ కొరతలే, అన్నీ ఇరుకులే, అన్నీ ఇబ్బందులే. ఎందుకంటే మనం చూస్తుంటాం దేవుడి కృపలేని, దేవుడి కదురుష్టి లేని జీవితాల్లో అబ్బో ఇది లేదే, అది లేదే, ఎందుకంటే కొరత ఏర్పడుతుంది. అదే ఆ యొక్క ఆయన కనుదృష్టి ఉంటే వెంటనే గమనించా, ఇది లేదు బిడ్డ, బాధపడుతున్నాడు, నన్ను స్తుతిస్తున్నాడు, నన్ను గనపరుస్తున్నాడు, నా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వెంటనే దేవుడు ఇస్తూ ఉంటాడు. అలాగే ఒక తల్లిదండ్రులు పిల్లలకి ఏది లేదో చూస్తారు. ఆ పిల్లవాడు బాధపడుతున్నాడు, ఇది లేదని వెంటనే కొనుక్కొచ్చిస్తారు. చెప్పిన మాట వినే పిల్లకి. కానీ చెప్పిన మాట వినకపోతే అడిగితే నీకెందుకులే, నీకెందుకంట, అది నువ్వేమన్నా బాగా చదువుకుంటున్నావు, బాగా ఉంటున్నావా, బాగా సరిగా ఉంటున్నావా అంటారు. అలాగే దేవుని మాట వినే ప్రజలకు కూడా దేవుడు వారి లోటులన్నీ గమనించి వారు అడగక మునిపే వారికి ఇచ్చేస్తాడంట. రెండు చేతులు తెల్లవి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధులు వాళ్ళు. ఎవరు చెప్పండి? పరిశుద్ధులు, దేవుడి మాట వినేవారు, దేవుని ఆజ్ఞ ఏదో తెలుసుకొని ఆజ్ఞ ప్రకారం నడుచుకునేవాడు, అతిక్రమాలు చేయని వారు, ఏ అతిక్రమం చేయకుండా జీవించేవాళ్ళు వాళ్ళు కదండి. అందుకని ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి? దేవుని మాట మనం వినాలి. అలాగ గుర్తించి మన లోట్లన్నీ తీర్చే దేవుడు ఆయన. ఆదికాండంలో 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుతుంటే, ఆదికాండము 7వ అధ్యాయం 12వ వాక్యం, నలభై పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసింది. ఆ దినమందే నోవాహు కుమారులను, షేమును, ఆమును, యాఫెతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్ళు ఆ వాడలో ప్రవేశించారంట. ఆకాశం నుండి వర్షం పడటం ప్రారంభమైంది. దేవుడు చెప్పాడు, ఇదిగో ఇక్కడున్నటువంటి ఈ ప్రజలు నాకు ఇష్టలుగా లేరు, కాబట్టి వీళ్ళ మీద నేను జలప్రళయం రప్పించబోతున్నాను అన్నాడు. అక్కడ ఇందాక మనం చదివిన వాక్యంలో వారికి వర్షం కురిపిస్తాడంట. అదే వర్షము, ఇదే వర్షం. చెప్పండి, వర్షాల్లో కూడా దీవెనకరమైన కొన్ని వర్షాలు ప్రాణాంతకమైనటువంటివిగా. ఇందాక మనం చదివాం కదండి, దేవుడు ఆ దేశం మీద వర్షం కురిపిస్తాడు. దేనికి? వ్యవసాయం కొరకు, వారి పంటలన్నీ పండటానికి. కానీ ఇక్కడ నోవహు కాలంలో వర్షం కురిపిస్తానండి. దేనికి? వాడగట్టుకోండి, అన్నిటినీ కూడా వాడలోకి చేర్చండి, ఆడ మగను, జంతువులు, జీవరాశులన్నీ. ఎందుకంటే నా సన్నిధిలో ఆ యొక్క భూలోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క జీవితాలకు అంతం వచ్చింది అన్నాడు. ఎందుకంటే వాళ్ళు పాపాలు చేస్తున్నారు ఆ దేశం మీద. అప్పుడు ఒక్కడే కృప పొందగలిగాడు. ఎవరండి? నోవాహు. దేవుని దృష్టిలో ఆయన ఒక్కడే కృప పొందగలిగాడు. నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అతడు ఎంచబడి ఆ యొక్క దేవుని ఆశీర్వాదం పొందగలిగాడు. మనం చూసాం మొన్న, ఎక్కడది? కేరళలో
అదంతా కొట్టుకుపోయి మనుషులు చాలామంది 400 మంది 500 మంది దాకా చనిపోయినట్టు, ఇళ్ళన్నీ కొట్టుకుపోయినట్టు. ఎందుకు ఈ వర్షాలు ఈ రీతిగా వస్తాయి? ప్రాణాలు తీస్తూ ఉంటాయి, మనుషులను చంపుతూ ఉంటాయి. పాపాలు చేస్తున్నప్పుడు భూమికి భారం అవుతారు. భూమి మొరపెడతా ఉంటుంది దేవుడికి, అయ్యా ఇంత పాపాలు చేస్తున్నారు వీళ్ళు, భయం భక్తి లేకుండా ఉంటున్నారు అన్నప్పుడు ప్రకృతి కన్నెర్ర చేస్తే ఇక ఆ వర్షంలో ఏం జరిగిందండి? అందరూ చాలామంది చనిపోయారు, చాలామంది చనిపోయారు. కానీ ఆయన మాట వినేవారికి పంటలు పండుతానికి వర్షాలు ఇస్తుంటాడంట. హల్లెలూయా. ఇక్కడ మనం చదివాం కదా ఏమండి, ఆదికాండం 7వ అధ్యాయంలో వాళ్ళు రక్షించబడి కుటుంబం అంతా వాళ్ళలోకి వెళ్ళిపోయారు. వర్షాలు స్టార్ట్ అయినాయి. ఆ భూమి మీద అప్పుడు బాగా పాపం ఎక్కువైపోయింది, జలప్రళయం వచ్చేసింది. అందుకని అక్కడ మనం చదివితే వాక్యంలో ఆదికాండంలో అక్కడ గమనిస్తూ వచ్చినప్పుడు 6వ అధ్యాయము ఆదికాండంలో మనం గమనిస్తుంటే 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ ఏంటంట? కేవలం చెడ్డదంట. చెడ్డ 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 చెడ్డ. ఇంకెందుకంటే వాళ్ళలో మార్పు వచ్చేటటువంటిది కనపడలేదు. అందుకని వారి మీదకి వర్షం. ఏ వర్షం? అది జలప్రళయము. కాబట్టి వర్షం వారి పంటలకు ప్రయోజనకరంగా కురిపిస్తానని ఆ దేశం మీద వాళ్ళ కనుదృష్టి ఉంచుతానన్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఇదిగో జలప్రళయం రప్పించి భూమి మీద ఉన్న అన్నిటిని కూడా తుడిచివేస్తానని చెప్పాడు. అందుకని వాడగట్టుకో, వాడు సిద్ధపరచు అన్నాడు. అందుకని సిద్ధపరచగానే దానిలోకి వెళ్ళారు నోవాహు, నోవా భార్య, కుమారులు, కోడళ్ళు. అలాగే 2 జంతువులు వచ్చినాయి, పిలిచినాయి, అల్లా లోబడినవి. ఇక లోబడినటువంటివి రాలేదు, తిరుగుబాటు చేసినట్టు రాలేదు. కానీ వచ్చిన వాటన్నింటినీ లోపల పెట్టాడు, వాటికి మేత అంతా ఏర్పాటు చేశాడు, వాటిని భద్రపరిచాడు. ఈరోజు కూడా మనం చూసినప్పుడు ఏమండి, దేవుని మాట వింటా ఉంటే, దేవుని మాట వింటే అన్నీ నీకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. దేవుని మాట మనం వింటే, దేవుని మాట మనం వింటుంటే, దేవుని మార్గాల్లో మనం నడుస్తుంటే, దేవుని యందు మనము ఆ యొక్క సిద్ధ మనసు కలిగి ఉంటే మనం దైవ కృప మనం పొందగలుగుతాం, దైవ ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం, దేవుని మేళ్ళు మన జీవితాల్లో పొందగలుగుతాం. అందుకని మనం గ్రహించుకోవాలి. ఈ రోజున దేవుని మాట వింటున్నామా లేదా? దేవుడు ఆ రోజున పాపం చేసినటువంటి వాళ్ళ విషయమై వాళ్ళ మీద మరి దేవుడు చెప్పాడు, భూలోకము నా దృష్టిలో చెడిపోయినటువంటిది ఉంది కనుక దానికి అంతం వచ్చిందన్నాడు. అంతమేది? జలప్రళయం. ఈరోజున అక్కడక్కడ కూడా ఇదిగో పాపం అధికంగా చేస్తున్న మనుషుల మీద దేవుని కోపం వస్తూ ఉందంటారా. వారు చేసే పాపాన్ని బట్టి వారికి అంతం వస్తుంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీదకి ఏమొస్తున్నాయి? ఆయన కనుదృష్టి, ఆయన భద్రత, ఆయన కాపుదల. ఐగుప్తులను తీసుకొని వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి పాలు తేనెలు ప్రవహించే దేశంలో చేర్చి వాళ్ళకి భద్రత కల్పించి వాళ్ళు కట్టని నీళ్ళల్లో ఉంచాడు, వాళ్ళు తవ్వని బావుల నీళ్లు తాగించాడు, వాళ్ళు సమకూర్చుకొని ఆ ధన నిధులు వాళ్ళకి సమకూర్చాడు దేవుడు. దేవుని మాట వింటే మనం ఏ పాపము చేయకుండా ఉంటే ఎంత ఆశీర్వాదం మనకు ఉంటుందో. పాపము చేయ వారికి ఎంత ఉన్నా అదంతా కొట్టివేయబడుతుంది. అందుకని భూమి మీద మానవుడు ఎలా తన జీవితాన్ని కొనసాగించాలి, ఎలాగ నడుచుకోవాలి, ఏమి చేయాలి అనేది మనం గుర్తించాలి. గుర్తించి చక్కగా దేవుని త్రోవల్లో
నడుచుకోవాలి. మనం దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. దేవునికి ఇష్టరాళ్ళుగా మనం ఉండాలి. దైవ చిత్తములో నిరంతరం మనం కొనసాగే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి ఉంటున్నామా ఆ రీతిగా? దేవుని మాటలు వింటున్నామా? ఇదిగో మనకి చేయవలసినవన్నీ దేవుడు చేస్తున్నాడు. కానీ దేవుడు మాట వినకపోతే మనం వాటిని కోల్పోతాం. తర్వాత మనం జీవించేది పోయి మరణం మనల్ని వెంటాడుతుంది. ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆజ్ఞాతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం ద్వారా. అందుకని ఈ రోజున మన జీవితాల్లో మనం మరణించే వారికి కాదు, నష్టపోయే వారికి కాదు, బలహీన పడిపోయే వారికి కాదు, రక్షింపబడే వారిగా మన జీవితాల్లో ఉండాలి. చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా. నా కుటుంబం అంతా సురక్షితంగా ఉంది, వాళ్ళలో మిగతా వాళ్ళందరూ చనిపోయారు. ఎందుకంటే జలప్రళయం, ఎందుకంటే వాళ్ళ ఊహ మొత్తం బాల్యము నుండే చెడ్డదంటండి. ఈ రోజున మనం చూస్తాం చెడ్డవాళ్ళు కానీ మారిపోయాం. దేవుడు కృపనిస్తాడు. హల్లెలూయా. మారని మనుషులు ఉంటారే కొందరు, వాళ్ళకి ఇక మరణమే శరణం. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. మార్పు చేసుకుంటే జీవితంలో ఎంత కృపనిస్తాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంచుతాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద ఆయన కనుదృష్టి నిలుపుతాడు. చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నిన్ను కాపాడుతుంటాడు. 365 రోజులు కను పాపవలి నిన్ను కాపాడుతాడు. ఒకవేళ దేవుని మాట వినకుండా దేవుని నిర్లక్ష్యం చేసి పాపం వైపు వెళ్ళి పాపం చేస్తూ ఇక నువ్వు పూర్తిగా ఎప్పుడు కేవలము చెడ్డతనములోనే ఉండటానికి ఇష్టపడతావు, ఇక దేవుడు ఏం చేస్తాడంట? పాపంలో జీతం మరణానికి అప్పగిస్తాడు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా చాలా జాగ్రత్తగా ఉంటేనే మనం మరి దేవుని ఉన్నతమైనటువంటి ఆ కృపలో మన జీవితాలు కట్టబడి పరిపూర్ణంగా ఫలభరితంగా మార్చబడి దేవునిలో మనం అభివృద్ధి చెందడానికి ద్వారా ఇదిగో మంచిగా ఆయన మాటలు విని ఆయన వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఈ రోజున మనకి మన జీవితానికి ఆధారం ఏంటి? దేవుని వాక్యమే. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య వెలుగులోనే మనం నడవాలి. వాక్యానుసారంగానే మన జీవితాలు జీవించాలి. అంతేకాని మనం మన ఇష్టం వచ్చినట్లుగా తెలిసి తెలియనట్లుగా అది ఇది ఏదేదో చేయకూడదు. ఈ రోజున భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు ఎలా జీవించమన్నాడో తెలుసుకోవాలి. అలా జీవించటానికి సిద్ధపడితే ఆయన కనుదృష్టి నీ మీద నా మీద ఎల్లప్పుడూ ఎప్పుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. అలాగే ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? ఇప్పుడు మనం ఉన్నాం, బ్రతికాం. నాకు ఒక 60 సంవత్సరాలు, 55, 60 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 65 సంవత్సరాలు మరి ఈ 60 సంవత్సరాలు జీవితంలో పిల్లారా గమనిస్తుంటే అలాగ నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినాయా? మీ జీవితాల్లో మీకు వచ్చిన మీ యొక్క సమయాన్ని చూస్తున్నాయి మార్పులు వచ్చినాయా రాలేదా? మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది చేయకూడదు అని తెలుసుకుంటారు, ఇది తాగకూడదు అని తెలుసుకుంటారు, ఇది తినకూడదు అని తెలుసుకుంటారు, ఇది మంచిది కాదని తెలుసుకుంటారు, ఇది దేవుడు అని తెలుసుకుంటారు, ఇది దెయ్యం అని తెలుసుకుంటారు, దెయ్యాలను వదిలిపెడతారు, దేవుడిని నమ్ముకుంటారు. ఈ కొంతమంది ఉంటారుగా మూర్ఖులు, మా పితరులందరూ ఇలాగే చేశారు, మేము కూడా అలాగే చేస్తాం, మేము కూడా అలాగే జీవిస్తామంటారు. కొంతమంది అతను జ్ఞానం కలిగి అలా కాదు, ఇది పద్ధతి, ఆమేన్, ఇది పద్ధతి, దీని ప్రకారం బ్రతకాలి, దీని ప్రకారం జీవించాలి, దీని ప్రకారం నడవాలి అని. అందుకని పిల్లరా మనము గ్రహించుకోవాలి.
గ్రహించుకొని దేవుని కొలమానంగా పెట్టుకొని రోజు వాక్యం వింటాం, వాక్య పిల్లలు నడుచుకోవటం. ఎందుకంటే మనకి ఇదే ఆలోచన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి. ఇంట్లో ఉన్న, పనికి వెళ్ళినా, వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా ఒక పక్కన దేవుని వాక్య క్రమంలో చెప్పండి నడుచుకుంటే మనకు అన్నీ ఆశీర్వాదాలే. ఆయన కనుదృష్టి నీ మీద, నీ పిల్లల మీద, నీ చేతి పని, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ వ్యవసాయం అంత లాభకరంగా మారుతుంది. హల్లెలూయా. కానీ దేవుని మాట వినకపోతే వాళ్ళు అలా లేరు. నోవహు కాలంలో 120 సంవత్సరాలు చెప్పాడంట. ఎవరు? 120 సంవత్సరాలు చెప్పినా ఒక్కళ్ళు కూడా మారలేదంటండి వాళ్ళు. అందుకని దేవుడు చూసి కేవలం బాల్యము నుండి మొదలుకొని వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా వాళ్ళలో చెప్పండి నోవహు చెబుతుంటే అనుకున్నారంట ఆయన అట్టాగే చెబుతుంటాడులే, ఆయనకి దేవుడు పిచ్చి పట్టింది. ఏ పిచ్చండి? ఆయన దేవుడు పిచ్చి పట్టిందని చెప్తూ ఉంటుంటే వాడని సిద్ధపరచమని చెప్తుంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనేవాళ్ళు అంటారు. దేవుడు చేయమన్నాడు అనేవారు ఒక్కళ్ళు కూడా ఉండేవాళ్ళు కదంట. మళ్ళీ పనికి వచ్చేవాళ్ళంట, పని చేసేవాళ్ళంట, కూలి తీసుకునేవాళ్ళంట, వెళ్ళిపోయేవాళ్ళు. అరే ఇంత ఖర్చు పెడుతున్నాడు ఏంటా అని కొంచెం కూడా ఆలోచించేవాళ్ళు. అలాగే ఎంతమందికి సువార్త చెప్పినా కూడా ఇదిగో జలప్రళయం వస్తుంది, మనం చేసే తప్పులు అంటే అబ్బా తప్పులు లేదు, ఒప్పులు లేదు, ఎట్లా పడితే అట్లా జీవించవచ్చు, దేవుడు లేదు, దైవం లేదు అని విచ్చలవిడి జీవితాలకు వాళ్ళు అలవాటు పడేవాళ్ళు. విచ్చలవిడి ఎలాగైనా బ్రతకొచ్చు అనేవాళ్ళు అంట కదా. నోవహు కుటుంబం భయము భక్తి కలిగి. అండ్ భూలోకంలో అంతా చెడిపోతే వీళ్ళు 8 మంది చెడకుండా ఉండారంటండి. హల్లెలూయా. వీళ్ళు మాత్రం చెప్పండి చెడిపోకుండా ఉన్నారు. అంతమంది చెడిపోతే భూలోకం మొత్తం చెడిపోయినా కూడా నోవహు కుటుంబం చెడలేదంట. భయము భక్తి కలిగి ఉన్నారంట. హల్లెలూయా. ఎంత గ్రేట్ అండి. ఈరోజు నీ పక్కోళ్ళు చెడ్డ, వాళ్ళు చెడ్డ, అవసరమైతే వాళ్ళని మంచి మార్గంలోకి నువ్వు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నువ్వు కూడా చెడిపోయి వాళ్ళతో కలిసిపోయి, తాగుబోతు తాగుబోతులతో కలిసిపోయి, దొంగలైతే దొంగలతో కలిసిపోయి, వ్యభిచారులు అయితే వ్యభిచారులతో కలిసిపోయి, నరహంతులైతే నరహంతులతో కలిసిపోయి, ఏమండి అన్యాయస్తులైతే అన్యాయస్తులతో కలిసిపోయి, అక్రమస్తులైతే అక్రమస్తులతో కలిసిపోయి జీవితాన్ని గడపకూడదు. ఎలా గడపాలి? దేవునితో మనం ఏకీభిస్తూ దైవ చిత్త ప్రకారంగా మరి ఆయనతో కలిసి జీవిస్తే మనకి చక్కటి కృప దొరుకుతుందంట. మనం దేవుని దృష్టిలో కృప పొందుతాం. మనము, మన కుటుంబాలు, మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. కాబట్టి అందుకని మనం దేవుని యొక్క మాటను బట్టి నడుచుకోవడానికి సిద్ధపడాలి. ఆ మాటను బట్టి వాళ్ళు చెడిపోయారు, వీళ్ళు చెడిపోయారు అని అనకూడదు. ఇప్పుడు ఈ పరిచర్య కూడా ఫస్ట్ నుంచి ప్రారంభించబడి అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకు? ఎవరో వస్తూ ఉన్నారు, ఎవరో పోతూ ఉన్నారు, ఎవరు ఉంటున్నారు, ఎవరో వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరిని బట్టి ఆగకుండా దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నాం. ఎందుకంటే ఆయన చెప్పింది మనం చేయాలి. వాళ్ళ బట్టి వీళ్ళని బట్టి సంఘం స్థాపించి వాళ్ళని లేకపోతే వీళ్ళు లేకపోతే సంఘాన్ని వదిలేసేటటువంటి పరిస్థితి కాదు. క్రమంగా సేవా పరిచర్య ముందుకి కొనసాగించబడుతూ ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే ఎవరు లోబడితే వాళ్ళకి రక్షణ. ఆ రోజుల్లో కొన్ని సింహాలు లోబడలా, కొన్ని సింహాలు లోబడ్డాయి, కొన్ని ఏనుగులు, కొన్ని పులులు, కొన్ని నక్కలు, కొన్ని కుక్కలు, కొన్ని తోడేళ్ళు, ఇలా ప్రతిదీ లోబడిందల్లా ఎవరికి లోబడి? దేవునికి లోబడిందల్లా ఏమైంది? రక్షింపబడినది. హల్లెలూయా. జంతువులు కానీ మనుషులు కానీ దేవునికి లోబడినటువంటి అన్నీ కూడా ఏమైపోయినాయండి? నశించిపోయినాయి. ఈ రోజున దేవునికి మనం లోబడాలి. దేవుడు చేయవలసినవన్నీ చేస్తాడు. భూమి ఆకాశాలను సృష్టించాడు. గాలి, నీరు, సూర్య, చంద్ర, నక్షత్రాలు, అలాగే మట్టితో తన స్వరూపమందు తన పోలికగా నన్ను చేసుకొని నీ నాసిక రంధ్రములో జీవాయు ఊది
నిన్ను ఈ భూమి మీద ఉంచాడు. నా కుమారుడా ఇలా నడుచుకోమంటే ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించి తినవద్దన్న పండు తిని వాళ్ళు పాపాలు చేశారు. ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన జీతం మరణమని చెప్పాడు. వాళ్ళని ఏదోని తోటలోంచి నెట్టేశాడు దేవుడు. ఈరోజు వరకు కూడా దేవుడి మాట ఎంతమంది వింటున్నారు? ఏమండి వింటున్నారంటే చిన్నప్పుడు చిన్న వయసులేరా తెలీదు, ఇంటాడులేమ్మా అంటే ఒక్కొక్కసారి కొంతమంది వింటారు, కొంతమంది వినరు, కొంతమంది వినరు. కొంత ఇప్పుడు తెలియదులే, కొంచెం తెలుసుకుంటారు, కొత్త కదా అంటారు. దేవుడు సహనం వహిస్తున్నాడు. దేవుడు సహనం వహించి మనకి సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఇస్తున్నాడు ఇట్లేదు. ఈ సమయాన్ని ఇస్తే ఏం చేస్తారు? కొంతమంది తిని ఆగిగింటూ పడుకుంటారు. కొంతమంది రేపు పొద్దున్న దేవుడి దగ్గర వాళ్ళందరూ లెక్క చెప్పాలి. నేను సమయం ఇచ్చా, సేవకులను ఇచ్చా, మందిరం ఇచ్చా, కూడికి ఏర్పాటు చేశా, కానీ మీరు వినటానికి కూడా రావటానికి కూడా మీకు ఆలోచన లేకుండా, వినటానికి కూడా మనసు లేకుండా ఈ లోకంలో శరీరం ఆశ నేత్రాజ జీవపు డంబాలు ఆనందిస్తూ నా మాటలు నిర్లక్ష్యం చేశారని రేపు పొద్దున దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకని ఒకవేళ మనము మన జీవితాల్లో వాళ్ళ నీళ్ళ కాదు చూసేది, వచ్చిన వరకు మనం నడుచుకుంటా దేవునితో నడుచుకుంటా వెళ్ళిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. పాపాలు మానుకునేవాళ్ళు మానుకుంటారు, మానుకునేవాళ్ళు ఆశీర్వదించబడతారు, మానుకోనోళ్ళు చెప్పండి శిక్షింపబడతారు. అందుకని చూసారా, జలప్రళయంలో 8 మంది రక్షించబడ్డారు, మిగతా వాళ్ళు మొత్తం చనిపోయి ఏమండి కప్పల్లాగా తేలేరు నేల మీద. భయంకరమైనటువంటి పరిస్థితి అండి ఇది. అందుకని మనం చూస్తే పిల్లరా ఈ రోజులు కూడా మనం గుర్తించాలి. దేవుడు వర్షాలు ఇస్తూ వస్తున్నాయి, వర్షాలు వరదలు, ఇంతమంది చనిపోతున్నారు. ఎందుకంటే భూమి మీద ఎలా బ్రతకాలో అలా బ్రతకట్లేదు మనిషి, దేవుడికి విరుద్ధంగా బ్రతుకుతున్నాడు. ఇక్కడ చూద్దాం 1 సమూయేలు 12:18. 1 సమూయేలు 12:18. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 18వ వాక్యం. సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి అమ్మా సమూయేలుతో ఇట్లనిది, రాజును నియమించమని మేము అడుగుట చేత ప్రార్థించము. కాబట్టి ఇక్కడ మనం చదివినటువంటి ఆ మాటల్లో ఇప్పుడు గమనిస్తుంటే ఏంటండి, 1 సమూయేలు 12:18లో ఏమని చెప్తున్నాడు? ఆ సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకు ఏమయ్యారంటే భయపడ్డారంట, బహుగా భయపడ్డారంట. ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. కాబట్టి దేవుడు మాట మనం వింటే దేవుడు మనకి ఏదైనా ఇవ్వగలడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం పరిశుద్ధులుగా జీవిస్తే మనల్ని చూసి అయినా చెప్పండి సంతోషపడతాడంటాడు. హల్లెలూయా. మరి పాపం చేస్తే చెప్పండి, పాపం చేస్తే సంతాపము నొందాడని ఉంటుంది. ఎక్కడ? ఆదికాండంలో 6వ అధ్యాయంలో భూమి మీద మనుషులను దేవుడు చేసినందుకంట ఆయన హృదయంలో నొచ్చుకొని సంతాపము నొందాడంట. ఈ రోజున దేవుడికి దుఃఖం కలుగు చేస్తున్నారంట. ఎవరో
మనుష్యులు దేవునికి దుఃఖం కలుగు చేసేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పాపం అంటేనే ఇష్టం మనిషికి. ఈ రోజున దేవుడు అంటే ఇష్టం. దేవుని స్తుతించటం, దేవుని ఘనపరచటం, దేవుని ప్రకటించటం, దేవుని సువార్తను, దేవుని యొక్క కరుణను మనం గుర్తించి దాని ప్రకారం నడుచుకోవటం అంటే మనకిష్టంగా ఉండాలి. హల్లెలూయా. అలా నడుచుకోవటం అంటే మనకిష్టంగా ఉండాలి. అంతేకాని మనం పాపం చేయటానికి మనం ఇష్టపడకూడదు. పాపం చేస్తే ఆయన సంతాపము నొందాడంట. హల్లెలూయా. ఈ రోజున పాపం మానేస్తామని 2024 సంవత్సరంలో 8వ నెల 16వ తారీఖున నీలో ఉన్న పాపాలన్నీ విడిచిపెట్టి పరిశుద్ధుడివై పరిశుద్ధురాలువై దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలే చెబుదామా? 2 జలెత్తి గట్టిగా, ఇంకా గట్టిగా హల్లెలూయా. ఇంకా తిరుగుబాటు చేయటం మానేసి, ఇంకా అక్రమంగా అన్యాయంగా నడుచుకోవటం మానేసి, దేవుని వైపు చూస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అడుగుజాడలో నడుస్తావేమోనని దేవుడు ఎదురు చూస్తున్నాడు నీ కోసం. కానీ ఇంకా మూర్ఖత్వాన్ని కనుపరిచి, ఇంకా లోబడకుండా, ఇంకా పాపం వైపు తిరిగి దేవుని వైపు తిరగకుండా, దేవుని చిత్తం జరిగించకుండా ఉంటే జల ప్రళయములో మునిగి పోయినట్లుగా మునిగిపోతారు. అందుకని చాలామందికి ఈ రోజున ఏది అవసరం అండి. మనిషి బ్రతకాలంటే ఏది అవసరం మనిషి బ్రతకాలంటే ఆ దేవుని యందు భయభక్తులు చాలా అవసరం. భయము భక్తి ఉంటే ఆ మనిషి చక్కగా బ్రతకగలడు, దేవుని కృప పొందగలడు, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించగలడు. కానీ దేవుని భక్తి ఆ మనిషికి లేకపోతే, భయం లేకపోతే, భక్తి లేకపోతే, పాపాలు చేస్తున్నట్లయితే ఆ మనిషికి ఏమొచ్చిందంట? చెప్పండి, ఏమొచ్చిందండి? అనేక కీడులు వస్తాయి. వాళ్ళు మొత్తం చనిపోయారంటే ఆ కాలం జలప్రళయం రప్పించినప్పుడు. అందుకని ఇజ్రాయెల్ దేశానికేమో పంటల కాలమందు వర్షాలు ఇస్తానన్నాడు. ఇక్కడ కురిపించిన వర్షానికి, అక్కడ కురిపించిన వర్షానికి అది పంటలకు పండి మంచి దిగుబడి వచ్చింది. ఇక్కడేమో ప్రాణాలతో సహా అనేకులు కోల్పోయారు. పశువులు, జంతువులు, ఏమండి, పక్షులు, పంటలు, పైర్లు మొత్తం ధ్వంసమైపోయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు దేవుని భయం లేనిటువంటి మనుషులు. పాపాలు చేయట్లో వారికి ఆనందం. ఇప్పుడు మనం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది ఆనందంగా ఉన్నారు మీరు? చెప్పండి, మీకు ఎంతమందికి ఆనందం ఇట్లా రావటం మంచి దేవుని సన్నిధికి? అమ్మా, ఈరోజు చల్లబెట్టారా? సన్నిధికి రావాలనా? రేపు శుక్రవారం సన్నిధికి వెళ్ళాలి. ప్రతి శుక్రవారం సెలవు ధ్యానం జరుగుతుంటుంది. మరి నేను కూడా ఒకరోజు వెళ్ళాలి, లేకపోతే దేవుని వాక్యం వినాలి అని సెలవు పెట్టారు. లేకపోతే అక్కడ ఏమైనా ఆపారా? ఈ సమయంలో మరి సెలవు ధ్యాన కొడికలో ఉండి మనము ఏం పొందుకోవాలి? దేవుడి చిత్తం ఏదో తెలుసుకోవాలి, దేవుని వాక్యం వినాలి. సిలువ అంటే అసలు ఏంటి? సిలువ ధ్యానం అంటే ఏంటి? మన కొరకు ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు, ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎందుకు చనిపోయాడు, మనం చేసే పాపం ఏంటి, మన అతిక్రమాలు ఏంటి అని మనం ఆలోచించుకొని వాక్యం విని దిద్దుకుంటే, నువ్వు దాని ప్రకారం నడిస్తే వాక్యం ఇలా చేయకూడదు కావాలి. నోవహు కాలంలో ఏం చేశారు వాళ్ళు? బాల్యము నుండి వృద్ధులైపోయేదాకా కూడా ఒక్కళ్ళకి భయం లేదు, భక్తి లేదు. అరే, అక్కడ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు మొత్తం 8 మంది ఉన్నారు. వాళ్ళు భక్తి చేస్తుంటే వాళ్ళని ఎగతాళి చేసేవాళ్ళు, వాళ్ళని అపహసించేవాళ్ళు, వాళ్ళని హేళన చేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళేరా భక్తులంట. కానీ కొడుకులు కానీ కోడలు కానీ ధిక్కరించకుండా దేవుడి మాటలాగా విన్నారు. ఎవరి మాట? నోవహు మాట. హల్లెలూయా. కొడుకులు కానీ కోడళ్ళు కానీ ధిక్కరించకుండా, భార్య కానీ, వీళ్ళందరూ ఏం చేశారంటే చెప్పండి, ఎవరి మాట విన్నారండి? దేవుని మాట విన్నారు.
ఆ యొక్క భర్త మాట భార్య వింది, మామయ్య మాట కోడళ్ళు విన్నారు, తండ్రి మాట కొడుకులు విన్నారు. 8 మంది సిద్ధపడ్డారండి. లక్షల కోట్ల మంది ఉన్నారు భూమి మీద అప్పటికి. కానీ ఎవరికి కూడా భయం లేదు, భక్తి లేదు, దేవుని పట్ల శ్రద్ధే. ఎప్పుడు ఎత్తుక్కోవటమే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందాం, ఈ ఆలోచన పిల్లలు. అయితే దేవుని గురించినటువంటి ఆలోచన వాళ్ళకి లేదు పిల్లలు. అందుకని ఈరోజు దేవుడి గురించిన ఆలోచన మనకుంటే దేవుడు మనకి చాలా విషయాలు చెప్పండి తెలియచేస్తాడు, మనకు బోధిస్తాడు దేవుడు. హల్లెలూయా. చాలా విషయాలు మనకు బోధిస్తాడు, చాలా విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు, చక్కటి విషయాలు మనకు నేర్పిస్తాడు దేవుడు. చక్కటి భక్తిని మనకి నేర్పించి చక్కటి దేవుని మార్గంలో మనల్ని నడిపిస్తాడండి. అందుకని మనం గ్రహించుకొని దేవుని మాట ఈరోజు వినటానికి మనం సిద్ధపడాలి. వాళ్ళకేమో వాళ్ళ దేశం మీదేమో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టిని నిలిపి ఏమండి అది దానికి వర్షం ఇచ్చి పంటలు పండించి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నాడు. మరి ఏళ్ళకు కూడా ఇవ్వచ్చు కదంటే అక్కడ సమూయేలు ప్రార్థన ఆలకించాడు. సమూయేలు దేవుడిని నమ్ముకున్నందుకు దేవుడికి భయపడ్డారు వాళ్ళు. తర్వాత చెప్పండి, సమూయేలుకి భయపడ్డారు, దేవుడికి కూడా భయపడ్డారు. ఎవరు? ఆయన ప్రార్థన చేయగానే ఉరుములు మెరుపులు వచ్చేమైందంటండి, వర్షం కుమ్మరించబడిందంటండి. హల్లెలూయా. అవును, నీవు దేవుడి మాట వినేవాడివైతే వినేదానివైతే నీ ప్రార్థన వినగానే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. అందుకని లోపం లేకుండా చేసుకోవాలి. దేవుడికి ఇష్టంగా బతకటం మనం నేర్చుకోవాలి. సమూయేలు ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు? చిన్న వయసు నుంచి 3-4 సంవత్సరాల వయసు నుండి అతనికి భక్తి అబ్బింది. చెప్పులు పడదాం దేవునికి. హల్లెలూయా. అతనికి భక్తి అబ్బింది. ఇప్పుడు చాలామందికి భక్తి అబ్బదు. ఇప్పుడు దాకా ఏమండి, ఎప్పటిదాకా అబ్బదు? 20 నుండి 60 వచ్చేదాకా అబ్బదు అంటారు. 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఏం చేస్తావు? 60 అయితే అన్నీ వంగిపోతాయి, అన్నీ పరుగులు ఎత్తావు, అన్నీ కూడా క్రమంగా ఇక మెల్లకుండా సచ్చుబడిపోతాయి అన్నీ. అప్పుడు భక్తి కావాలి. ఈ రోజున మనకు భక్తి కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? భక్తి కావాలా కావద్దా? భక్తిని బట్టి మనం బ్రతకాలి. భయము భక్తిని బట్టి మనం బ్రతకాలి. దైవ భక్తిలో దైవ శక్తి ఉంది, సకల ఆశీర్వాదములు ఉన్నాయి, సకల దీవెనలు మనకున్నాయి. అందుకని దేవుడి మాట చెప్పండి మనం వినాలి ప్లారా. వింటే దేవుడు ఎంతో కృప నీ పట్ల చూపుతాడు, ఎంతో దీవెన నీకు ఇస్తాడు, ఎంతో ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు, ఎంతో మంచి ఆరోగ్యాన్ని నీకు ఇస్తాడు, ఎంతో మంచి మేలు నీకు చేస్తాడు చేయడం. అందుకని మనం గ్రహించుకొని దేవుడు మాట వినడానికి ఇష్టపడాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు వెళ్ళేటప్పుడే ఎక్కడి నుంచి ఐగుప్తులో నుండి వెళ్ళేటప్పుడు దారిలోనే బోధించటం మోషే ద్వారా. ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 40 సంవత్సరాలు బోధించాడండి వాళ్ళకి. మీరు దేవుడికి తిరుగుబాటు చేయకూడదు, దేవుడి మీద దేవుడి మాటకు లోబడాలి, మీరు చక్కగా నడుచుకోవాలి అని చెప్పాడు. దేవుడి దృష్టి మీ మీద ఉంటుంది, మీ పిల్లల మీద ఉంటుంది, ఆ దేశం మీద ఉంటుంది. మీరు వృద్ధి చెందుతారు, బాగా అభివృద్ధి చెందుతారని దేవుడు చెప్పాడు అక్కడ. అలాగే చెప్పాడు. ఈరోజు కూడా మనకు కూడా చెబుతున్నాడు, మీరు నా భయం కలిగి నా యందు భక్తి కలిగి పరిశుద్ధులుగా జీవిస్తే మీకు ఏ లోటు రానివ్వను. హల్లెలూయా. అన్ని రకాలుగా మీకు బాగుంటుంది. కానీ పాపం చేసిన వారై దుఃఖ పెట్టిన వారైతే, నన్ను సంతాప పెట్టిన వారైతే, మీరు పాపం చేసిన వారైతే మీ పాపం వల్ల వచ్చు జీతం మరణం. మీకు సమయం. మరి ఇశ్రాయేలు ప్రార్థన అక్కడ ఆ సమయంలో చెప్పండి
ఆలకించలేదు. అప్పుడు భయం వేసిందంట వాళ్ళకి. సమూయేలు ప్రార్థన ఆలకిస్తున్నాడు, మన ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు చెప్పండి ఏమండి? ఎందుకు ఆలకించ మన ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు? ఆలకిస్తున్నాడా? ఆలకిస్తే రోజు మనకి ఆయన కన్ను దృష్టి మన మీద ఉండి మన అక్కర్లన్నీ తీరుస్తుంది. హల్లెలూయా. మన బాధలన్నిటి నుండి, మన బలహీనతలన్నింటినీ, మన శోధనల నుండి తప్పిస్తుంది, మన లోట్లన్నీ తీరుస్తుంది. ఒకవేళ మనం దేవుడి మాట వినకపోతే, ప్రభువే అన్నాడు ఒకరోజు, మీరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తున్నారు, కానీ నేను చెప్పిన మాటల ప్రకారం మీరు జీవించటం లేదు అని ఆయన ఏమిచ్చాడు? సమాధానం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాటను గుర్తు చేసుకొని దాని ప్రకారం చెప్పండి జీవించడానికి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకని సమూయేలు అలా చిన్న వయసు నుండి లోబడిపోయి దేవుని మాట విన్నాడు కాబట్టి అతడు ప్రవక్తల్లో ఒక మంచి ప్రవక్తగా ఎన్నుకొనబడ్డాడు. మొదటి రాజులు 18:41 చదవండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా అమ్మా ధ్వని నీవు పోయి భోజనం చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయాను, కానీ ఏలియా ఆ కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాడంట. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు వర్షం లేదంటండి. ఎక్కడా? అక్కడ. ఎందుకు లేదు వర్షం అక్కడ చెప్పండి? ఎందుకు లేదు వర్షం? 3.5 సంవత్సరాలు ఎందుకు లేదు చెప్పండి? పాపము చేశారండి వాళ్ళు, దేవుని ఆజ్ఞను అందుకని వర్షాలు లేవు. వర్షాలు లేకపోతే పంటలు లేవు, పంటలు లేకపోతే తిండి లేదు, జంతువులు చనిపోయినాయి, అన్నీ చనిపోయినాయి, మనుషులు కూడా చచ్చిపోతూ ఉన్నారు ఆడిపో. కానీ ఏలియా ఎదవరాల చేత పోషించబడుతూ క్షేమంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులుగా బ్రతకటానికి ఇష్టపడ్డారు, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డారు. వాళ్ళ ఆకలి తీరుతుంది, అనేకులు ఆకలితో చచ్చిపోతున్నారు. ఈరోజున భక్తి అంటూ నీకుంటే, విశ్వాసం నీకుంటే, ఆసక్తి నీకుంటే దేవుడు నిన్ను చెప్పాలా, బలపరచడా, ఆశీర్వదించడా? అమ్మా ఆశీర్వదిస్తాడు. మనిషికి కావాలి దేవుడు వైపు తిరగాలి. ఇదిగో దేవుడు మనకి రోజులు, కాలాలు, సమయాలు ఎందుకు ఇస్తున్నాడంటే ఈ రోజన్నా మారుతామేమో, రేపన్నా మారుతామేమో, ఎల్లుండన్నా మారుతామేమో. అప్పుడప్పుడు మనుషులు అంటారు, వీడు ఎందుకురా ఇంకా బతికే ఉన్నాడు అంటారు. ఎందుకంటే చెడ్డ పనులు చేసే వాళ్ళ గురించి మనుషులు బాధపడతారు, తల్లిదండ్రులు బాధపడతాడు, పిల్లలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి. ఎందుకని తప్పు చేస్తుంటే అదే మంచిగా చక్కగా పరిశుద్ధులుగా ఉన్నారనుకోండి, ఎంత ఆనందపడతారు నుండి. హల్లెలూయా. తప్పు చేస్తుంటే ఈ పిల్లలను బట్టి చాలా బాధ అవుతుంది. ఆ తల్లి కుంగిపోతూ ఉంటుంది, తండ్రి కుంగిపోతుంటాడు, చెప్పిన మాటలు వినట్లేదు, పిల్లలు తప్పులు చేస్తున్నారు, బలహీనమైన పనులు చేస్తున్నారు, తాగుబోతులు అవుతున్నారు, వ్యభిచారులు అవుతున్నారు, దొంగలు అవుతున్నారని ఎంత రోధిస్తూ ఉంటారు. అందుకని మనం చూసినప్పుడు ఇలాగ చాలామంది
అనేక రకాల అతిక్రమాలు చేశారు, అనేక పాపాలు చేశారు. అందుకని వర్షం లేదు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వర్షం లేదు. మరి ఇశ్రాయేల్ దేశం మీదకేమో ఎప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పండి? అక్కడ నేను ఆకాశ జల వర్షం మీకు కుమ్మరిస్తే భూమి మీద తాగి మీకు పంటలు ఇస్తుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ 3.5 సంవత్సరాలు. ఎందుకని? యెజబెల్ అనే ఆమె ఆ యొక్క అప్పుడు పరిపాలిస్తుంది ఎవరు? అహాబు అతని భార్య అయిన యెజబెల్. ఆమె 450 గుళ్ళు కట్టి సూర్యుడికి భక్తి చేస్తుంది. దేనికే చెప్పండి? సూర్యుడికి, చంద్రుడికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు భక్తి చేస్తున్నారు. ఎవరి ఏడల భక్తి కలిగి ఉండాలి చెప్పండి? సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మాటలు మనం తీసుకొని బ్రతకాలి. ఆయన మార్గాల యందు మనం నడుచుకోవాలి. కానీ అక్కడ ఎవరు కూడా దేవుని గుర్తించకుండా ఈ బొమ్మ ఏం చెప్తుంది? బొమ్మ ఏమని చెప్పుద్ది వాళ్ళకి? విగ్రహాలు పెట్టి పెద్ద పెద్ద బొమ్మలు తయారు చేసి విగ్రహాలు పెట్టి ఆరాధిస్తున్నారు. దానికి గుళ్ళు కట్టారు. ఎన్ని గుళ్ళు చెప్పండి? 450 గుళ్ళు కట్టారు. కట్టి అక్కడ వాళ్ళు భజనలు చేస్తున్నారు. ఏమండి? అవి మాట్లాడట్లేదు, వాసన చూడట్లేదు, తింటలేదు. ఎట్టంటే అట్ట తయారు చేస్తే అట్టగా ఉంటున్నాయి. చేతులు గడపట్లేదు, కాళ్ళు గడపట్లేదు. ఏమండి? వాసన చూడట్లేదు, కళ్ళుతో చూడట్లేదు, నోటితో మాట్లాడట్లేదు. ప్రజలు ఆ కాలంలో ఎవరు దేవుడో ఎవరు దెయ్యమో తెలియక ఎచ్చలవిడిగా తిరుగుతున్నారు. అప్పుడు ఏలియా ఏం చేశాడండి? యెహోవాయే దేవుడని తెలుసుకోండి అని అప్పుడు అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేశాడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత అప్పుడు వర్షం వచ్చిందండి. ఏమొచ్చింది? వర్షం. అప్పుడు వాళ్ళకి కావాల్సిన వర్షం వచ్చింది. వాళ్ళందరూ అన్నారు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని. వాళ్ళందరూ కేకల మీద కేకలేశారు. ఎందుకంటే ఆయన అద్భుతంగా ద్వారా జవాబు ఇచ్చాడు. ఎవరికి? ఏలియాకి. బలి ఏం చేశాడు? కాల్చివేయటం జరిగింది. హల్లెలూయా. ఈ రోజున కూడా దేవుని మాట వినాలా? దేవుని మాట వింటే ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఆయన కను మీద దృష్టి నీ మీద ఉంటుంది. నువ్వు చక్కగా దేవుని మాట వింటూ వెళ్ళాలి. అందరు వింటలేదులే, మనం కూడా ఏమిందాం, 8 మందిగా ఉంది అని వాళ్ళతో కలిసిపోలా. ఎవరో చెప్పండి? నోవాహు. అలాగే అందరూ అలాగే వాటిని పూజిస్తున్నారు. 450 గుళ్ళు కట్టించారు అని వాళ్ళతో కలిసిపోవడానికి ఇష్టపడలా. ఎవరు? ఏలియా. నిజమైన దేవుణ్ణి పరిచయం చేయాలనుకున్నాడు. నిజమైన దేవుని యొక్క ప్రత్యక్షతను, దైవ చిత్తాన్ని ప్రజలకి తెలపాలనుకున్నాడు. ఎవరు? ఏలియా. ఆమేన్. అందుకని అద్భుతం అక్కడ జరిగింది. అప్పుడు వర్షం వచ్చింది. దేవుడు ప్రజలు అప్పుడు దేవునికి లోబడ్డారు. ఈ రోజున కూడా మన జీవితాలు ఒక వర్షమే కాదండి, మనం దేవుడికి లోబడితే మనకి దేవుడు చేయలేనిది ఏముంది? ఇవ్వలేనిది ఏముంది చెప్పండి? ఉందా ఏమన్నా? అందుకని నేను రాసిన మాట రాశాను. అసాధ్యం సాధ్యమే, 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 సమస్తము నీకు సాధ్యమే నా ప్రభువా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమే నా ప్రభువా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమే. సాధ్యమే, 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 సమస్తము నీకు సాధ్యమే నా ప్రభువా
యేసయ్యా సమస్తం నీకు సాధ్యమే. ఆమేన్. నా ప్రభువా యేసయ్యా సమస్తం నీకు సాధ్యమే, 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 సాధ్యమే. ఆమేన్. స్తోత్రం. పాపిని పరిశుద్ధునిగా చేయగలవు, నీతిమంతునిగా నీవు మార్చగలవు. పాపిని పరిశుద్ధునిగా చేయగలవు, నీతిమంతునిగా నీవు మార్చగలవు. నీతి మార్గము నడిపించగలవు, నీతి మార్గములు నడిపించగలవు. నిత్య జీవములోనికి నీవు చేర్చగలవు, నిత్య జీవములోనికి నీవు చేర్చగలవు. సాధ్యమే, 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 సమస్తము నీకు సాధ్యమే. నా ప్రభువా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమే. ఆమేన్. నా ప్రభువా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమే, 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 సాధ్యమే. ఆమేన్. గ్లోరీ. స్తోత్రం. ఆమేన్. ఐగుప్తులో విడుదల చేశావు, ఎర్ర సముద్రముని పాయలు చేశావు. ఐగుప్తులో విడుదల చేశావు, ఎర్ర సముద్రముని పాయలు చేశావు. మన్నాను కురిపించి పోషించినావు, మన్నాను కురిపించి పోషించినావు. బండ నుండి నీరు ప్రవహింపచేశావు, బండ నుండి నీరు ప్రవహింపచేశావు. సాధ్యమే, 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 సమస్తము నీకు సాధ్యమే. నా ప్రభువా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమే. నా ప్రభువా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమే, 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 సాధ్యమే. హల్లెలూయా. దేవుని మాట వింటే దేవుడు ఏదైనా చెప్పండి ఏదైనా చేయగలడు, అన్నీ మనకి ఇవ్వగలడు. అందుకని ఆయన కనుదృష్టి నీ మీద నా మీద ఉండాలి. ఉండాలంటే ఆయన మాట మనం వినాలి. అందుకని గారా గమనిస్తుంటే సమూయేలు ప్రార్థన ఆలకించాడు దేవుడు. అక్కడున్న ప్రజల ప్రార్థన ఆలకించాడు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే మాకు దేవుడు కాదు రాజు కావాలన్నారంట. ఎవరు కావాలి? ఎవరు మనకి న్యాయం చేయగలుగుతారండి? ఏ మంత్రులు వచ్చినా, ఏ ప్రధానమంత్రులైనా, రాష్ట్రపతులైనా, ముఖ్యమంత్రులైనా ఈ రోజున మనం చూస్తుంటే కులాపేక్షతో పరిపాలించేవాళ్ళు, మతాపేక్షతో పరిపాలించేవాళ్ళు, దేశ అపేక్షతో పరిపాలించేవాళ్ళు ఉన్నారు. కానీ
దైవత్వము కలిగి పరిపాలించే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే సమస్త ప్రజలను జ్ఞాపకం చేసుకొని, సమస్త ప్రజలను ప్రేమించి, సమస్త ప్రజలకి ఏం కలుగు చేయాలి? రక్షణ, న్యాయం, పరిశుద్ధత, నీతి కలుగు చేయాలి. ఈరోజు అలా చేసేవాళ్ళు ఎవరు ఉన్నారండి? దైవ జ్ఞానం లేని ప్రజలు ఎంతోమంది ఈరోజున అలమటిస్తున్నారు. కానీ దైవ జ్ఞానం కలిగి పరిశుద్ధంగా నడుచుకుంటే దేవుడే నీ పక్షాన ఉండి నీ ప్రతి అక్కర, చెప్పండి, ఆయన తీరుస్తాడు. చప్పట్లు కొడతా గట్టిగా. హల్లెలూయా. నిన్ను బలపరుస్తాడు. అందుకని ఆ దేశం మీద రాత్రి పగలు దేవుని కనుదృష్టి. హల్లెలూయా. మరి నోవాహు మీద దేవుని కృప ఉంది, మిగతా వాళ్ళ మీద లేదు. ఎందుకంటే చెప్పిన మాట వింటలేదు వాళ్ళు. ఈరోజు కూడా నాకెందుకు, నా ఇష్టం నాది, నేను ఇలాగే బతుకుతా అంటారు. ఎప్పటిదాకా? చచ్చిపోయేదాకా. చచ్చిపోయేటప్పుడు నా ఇష్టం, నేను చావను అంటే బతుకుతారా? బతకరు, చచ్చిపోతారు. దేవుడి ఇష్టానికి మనిషి లోబడాలి. దేవుడి ఇష్టానికి మనిషి లోబడాలి. దేవుని మార్గాలు నడవటానికి మనం ఎంతగానో సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని త్రోవల్లో సాగిపోయే బిడ్డలుగా నువ్వు నేను మనందరం ఉండాలి. మనందరం దేవుని స్తుతించడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. దేవుని మాటలు వినటానికి. నోవాహు కాలంలో వినలేదు. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు నోవాహు? 120 సంవత్సరాలు చెప్పినా వినలేదంటండి. చెబుతుంటే పిచ్చోడి కింద దేవుడి ఎడల ఏదో పిచ్చెక్కింది దేవుడు అంటే ఇతనికి, అందుకని చెబుతున్నాడు. అతనికి పిచ్చెక్కింది, మనకెందుకు ఆ పిచ్చి అంటే వెళ్ళిపోతున్నారు. తాగుబోతుళ్ళు తాగుతున్నారు, వ్యభిచరించేవాళ్ళు వ్యభిచరిస్తున్నారు, అక్రమాలు చేసేవాళ్ళు అక్రమాలు చేస్తున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. జలప్రళయం వచ్చింది, అందరినీ ముంచేసింది. ఈ రోజున మనం చూస్తే దేవుడు ఏది నువ్వు కొన్నా, ఏది నువ్వు తిన్నా, ఏది నువ్వు ఎట్లా నువ్వు జీవించినా, దేవుని పద్ధతిలో జీవిస్తే ఆయన కృప, ఆయన కనికరం నీ మీద ఉంటుంది. హల్లెలూయా. దేవుని కనికరం కొరకు మనం ఈ లోకంలో దేవుని పద్ధతిని బట్టి మనం బ్రతకాలి. దేవుని చిత్త ప్రకారం నువ్వు బ్రతకడానికి ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎజ్రా గ్రంథము 10:9 మనం చదువుతుంటే, ఎజ్రా గ్రంథంలోని 10వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే, కాబట్టి గమనిస్తూ ఉంటే, కాబట్టి మనం చదువుతున్నటువంటి మాటల్లో ఇంత కృపనొందిన తర్వాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మేము అనుసరించలేదయ్యా. ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ ప్రవక్తల ద్వారా, నీ సేవకుల ద్వారా నువ్వు చెప్పిన మాటలు వినలేదయ్యా. ఇంత కృపనొందిన తర్వాత కూడా మేము ఏమి చెప్పగలం? నీ ప్రవక్తల మాటలు వినలేదు, నీ దైవ సేవకులు చెప్పిన మాట వినలేదు. ఈ రోజును కూడా కొంతమంది కొన్ని రోజులు వింటారు, కొన్ని రోజులు వినరు. ఎప్పుడు దేవుని మాట వింటే నీకు చక్కటి కృప ఉంటుంది. హల్లెలూయా. నువ్వు వినకపోతే ఆ రీతిగా బలహీనపరచబడతారు. అందుకని మనం గ్రహించుకొని దేవుని మాట ఏం చేయాలి? దేవుని మాట వినాలి. దేవుని మార్గాల్లో మనం నడవాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకా మనం చదివితే అక్కడ వాక్యంలో ఏమండి, ప్రసంగి గ్రంథము 11, ప్రసంగి గ్రంథంలో నుండి మనం చదువుతుంటే, ఎక్కడ ప్రసంగి గ్రంథంలో నుండి మనం గమనిస్తున్నటువంటి మాటల్లో, ప్రసంగి గ్రంథము
11:3 కాబట్టి ఉత్తరాన పడినా దక్షిణాన పడినా అది పడిన చోటే ఉంటుంది. రాను మేఘాలు వర్షంతో నింపడినప్పుడు అది భూమి మీద కుమ్మరిస్తుందంటండి. ఎందుకంటే దేవుడు భూమి మీద అన్ని విధాలుగా మంచి జరగాలని సృష్టించాడు. హల్లెలూయా. దీనిలో పాపం ఉండకూడదు, దీనిలో ఏ అపవిత్రత ఉండకూడదు. చూస్తున్నటువంటి ఆ ప్రసంగి 11:3 ప్రకారంగా ఏమనుంది? అది పడిన చోటే ఉంటుందంటండి. గాలిని గుర్తు విత్తడు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడిన అది పడిన చోటనే ఉంటుంది. గాలిని గుర్తుపట్టువాడు ఇత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. కాబట్టి ఇలాగా గుర్తిస్తారంట. ఎవరు? వ్యవసాయకులు. ఏం చేస్తారండి చెప్పండి? వాతావరణం గుర్తిస్తారు. వాతావరణ శాఖ చెబుతుంది వర్షం ఇలా కురవబోతుంది, ఇలా అని. కొంతమంది వ్యవసాయకులు కూడా ఆకాశం చూస్తారు, ముబ్బట్టినట్టుంది, ఇప్పుడు కొయ్యకూడదు, పంటలు కొత్తే తడిసిపోతాం. అలాగే ఆ యొక్క వర్షాలు లేనప్పుడు ఇత్తనాలు ఇత్తరు ఎవరు? ఎందుకంటే అవి వ్యర్థమైపోతాయి, నీరు లేకపోతే ఇత్తనా కూడా. ఈ గమనిస్తూ ఉంటారంట. కాబట్టి ఆ మేఘాలు పట్టినప్పుడు వర్షం పడబోతుందని వ్యవసాయకుడు తెలుసుకొని ఇత్తనాలు వేసుకుంటాడు. తొలకరి వర్షం కడబడి వర్షాలు కురుస్తే అని గుర్తుపడతా ఉంటారు. ఈ రోజున కూడా నువ్వు నేను కూడా గుర్తుపట్టాలి. దేవుని మాటలు గుర్తుపట్టాలి. దేవుని మాట నిన్ను బ్రతికించేది. ఆ మాట ప్రకారం నడిస్తే నీకన్నీ సమకూర్చబడతాయి. హల్లెలూయా. దేవుడు తనను ప్రేమించు వారికి ఏం చేస్తాడంట? సమస్తమును సమకూర్చి జరిగిస్తూ ఉంటాడంట. చెప్పలు కూడా గట్టిగా హల్లెలూయా. సమకూర్చి జరిగిస్తూ ఉంటాడంట. అందుకని మనం గ్రహించుకుంటారా దేవుని మాట వినాలి. యెషయా గ్రంథం 55:10. యెషయా గ్రంథం 55:10. యెషయా గ్రంథం నుండి 55వ అధ్యాయం 10వ వచనం. అమ్మా, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి మరలా అక్కడికి ఎలాగూ తిరగకుండా మరలక భూమిని తడిపి ఇత్తిన వాడికి ఇత్తనము, భుజించువానికి ఆహారం ఎలాగున కలుగుటకై అది చిగురిచ్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా మిమ్మల్ని బ్రతికిస్తుంది. కొడదాము చప్పట్లు గట్టిగా మళ్ళా. హల్లెలూయా. చూసారండి, ఆకాశం వర్షం మంచు పడుద్ది. ఏం చేస్తుంది? విత్తనాలు చల్లిన వాళ్ళకి ఆహారము, పంటలు పండుతాయి. హల్లెలూయా. నా మాట విన్న వారికి కూడా చెప్పండి సమృద్ధి ఆశీర్వాదాలు దొరుకుతాయి. హల్లెలూయా. సమృద్ధి అయిన ఆశీర్వాదాలు వారికి లభిస్తాయి పిల్లరా. అందుకని మనం దేవుడి మాట వినాలి. వెనకే ఈ రోజున వర్షాలు కొందరికి ఆశీర్వాదం, కొందరికి
చెప్పండి, బాధకరం. ఏమండి, కొందరికేమో బ్రతికించడానికి మూలమవుతున్నాయి, కొందరినే చంపేయడానికి ఆధారం అవుతున్నాయి వర్షాలు. అందుకని మనం దీవించబడినట్లుగా సిద్ధపడాలి. ఏవేలు గ్రంథం 2:23, ఏవేలు గ్రంథం 2:23 వచనం. ఏవేలు గ్రంథం తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించను, వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షాన్ని మీకు అనుగ్రహిస్తాడు. దేవుని మాట వింటే ప్లరా ఎంత ఆశీర్వాదం ఉందో. తొలకరి వర్షం ఉంది, కడవరి వర్షం ఉంది. అన్ని రకాల పంటలు దేవుడు మనకిచ్చి మన జీవితాలను ఆశీర్వాదకరంగా చేస్తాడంట. తర్వాత మనం చదువుతుండే మరొక వాక్యం కూడా మత్తయి సువార్త 5:45 అంటున్నాడు యేసు ప్రభువారు, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన వర్షాన్ని కురిపిస్తున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. మరి చెడ్డవారు మారటం లేదు, ఎంతకాలం మారిన వాళ్ళు బాగుపడుతున్నారు. కొంతమంది ఏమో మనం చెడు పనులు చేసినా బాగానే ఉంటున్నామని వాళ్ళు మారట్లేదు. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని మాట వినటానికి చక్కగా సిద్ధపడి ఉండాలి. దేవుని మార్గాలు నడవటానికి ఆసక్తి కలిగి ఉండాలి. మంచి పట్టుదల మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని త్రోవలు నడవటానికి సిద్ధపడి ఉండాలి. ఏకాడికక్కడ రోజు రోజుకి మనం భక్తిలో దగ్గర అవ్వాలి, దేవుడికి ప్రార్థనలో ఎదగాలి, వాక్యం చదవాలి. ఏమండి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఆరాధించాలి, స్తుతులు చెల్లించాలి, పాటలు పాడాలి. దేవునిలో ఎదుగుదల రావాలి. ఎంత వయసు వచ్చినా మారకపోతే మరణమే శరణం. మార్పు వస్తే రక్షణ వస్తుంది నీకు. చెప్పలు కూడా గట్టిగా హల్లెలూయా. మారే మనుషుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మంచివారి మీద చెడ్డవారి మీద అందరి మీద వర్షాలు కురిపిస్తున్నారు, కానీ చెడ్డవారికి ప్రాణం పోతుంది. మంచోళ్ళకి చెప్పండి పంటలు పండుతున్నాయి. హల్లెలూయా. చెడ్డవాళ్ళకి నష్టం కలుగుతుంది, మంచోళ్ళకి మేలు కలుగుతుంది. అందుకని మంచిగా బ్రతకటానికి ఈరోజు మనం ఏం చేయాలండి? సిద్ధ మనస్సు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏమండి, మత్తయి సువార్త 7:25, మత్తయి సువార్త 7:25, మత్తయి సువార్తలో 7వ అధ్యాయము అది పడలేదు. సరే, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిచిన, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా అది అప్పుడు కోలబడిపోయింది. దాని పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా. దేవుడు మాట కూడా ఇని కూడా దాని ప్రకారం చేయాలా? దేవుని మాట ఇని కూడా దాని ప్రకారం చేయకుండా ఉండాలా? ఇని దాని ప్రకారం చేస్తే బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు వలె పోలి ఉంటాడంట. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, అది పడదు. కానీ దేవుడి మాటిని కూడా దేవుని మాట ప్రకారం కాకుండా మనుషుల మాట ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి వాళ్ళకు ఉంటే వరదలు వచ్చి వానలు వచ్చి ఏమవుతాయి? కొట్టుకొని పోతాయి. దేవుని మాట నిన్ను నిలబెడుతుంది. హల్లెలూయా. ఏం చేస్తా చెప్పండి? దేవుని మాట నిన్ను నిలబెడుతుంది, ఆశీర్వాదకరంగా మారుస్తుంది, నిన్ను బతికిస్తుంది. అందుకని దేవుడి మాట చెప్పండి వినాలి. అపోస్తుల కార్యములు 14:17, అపోస్తుల కార్యముల నుండి 14వ అధ్యాయం 17వ వచనం. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయి.
గ్రహించుచు అమ్మాసంతో మీ హృదయాలను నింపుతూ మేలు చేయుట చేత ఎవరి గురించి? దేవుడి గురించి సాక్ష్యం లేదా? ఉందా లేదా? ఉంది. హల్లెలూయా. సాక్షిగా ఆయన సాక్ష్యం మనకి కార్యక్రమాలన్నీ చేస్తూ సాక్షిగా మనల్ని ఉంచుతున్నాడు. ఆయన అన్నీ ఇస్తున్నాడు మనకి. ఇదిగో పాపము చేయ అలా జల ప్రళయంలో చనిపో పరిశుద్ధ ఓడల్లో భద్రపరచబడుతున్నారు. అందుకని మనం సాక్ష్యము కలిగి దేవుని కృపలో ఆయన అడుగుజాడలో నడవాలి. అలాగే 28:2 కూడా చదివితే అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 2వ వాక్యం. అమ్మా, అనాగరికులకు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారం అంతా ఇంత కాదు. ఎలా అనగా అప్పుడు వర్షం కురుస్తూ ఉంది, చలిగా ఉన్నందున వారు నుప్పురాజు పెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకున్నారు. వీళ్ళు సముద్రంలో ఈతేసుకుంటే వాడ పగిలిపోతే ఈతేసుకుంటా బయటకు వచ్చారంట. అక్కడ అనాగరికులు ఉన్నారంట అడవుల్లో. వాళ్ళు వస్తే బయటికి రాగానే వాళ్ళ కోసం తడిచిపోయి చలిగా ఉందని వణుకుతున్నారని వాళ్ళ కోసం నుప్పురాజు పెట్టి వాళ్ళ కోసం ఉపచారం చేశారంటండి. అక్కడ వాళ్ళకి సువార్త ప్రకటించాడు ఎవరు? పౌలు గారు. ఆ యొక్క అనాగరికులైన వాళ్ళందరూ రక్షింపబడ్డారు. ఎందుకంటే వాళ్ళని చేర్చుకున్నారు కాబట్టి. ఇప్పుడు ఈ రోజున దేవుడిని చేర్చుకున్న, దేవుడి మాట విన్నా, దైవ సేవకులను చేర్చుకున్న, దైవ సేవకుల మాట విన్నా నువ్వు బాగుపడతావు. కానీ చెప్పాలా, చెడిపోరు. మనం బాగుపడతాం, మనం ఆశీర్వదించబడతాం. దేవుడి మాట విన్నవాడు ఎప్పుడు చెడిపోడు, బాగుపడతారు. దేవుడి మాట వినక, దైవ సేవకుల మాట వినక, తల్లిదండ్రుల మాట వినక, ఉపాధ్యాయుల మాట విన్నవారు చదువు బాగుడు చేసుకుంటారు. ఏమండి, పని సరిగ్గా చేయని వాళ్ళు పనిలో నుంచి పెళ్ళగించబడతారు. ఏమండి, తల్లిదండ్రుల మాటలు విన్న వాళ్ళు దేశదిమ్మర్లుగా తిరుగుతుంటారు. పాపము చేయి వారందరూ అపవిత్రులు అయిపోతారు, దేవుని ఆశీర్వాదాలు కోల్పోతారు. కానీ దేవుడి మాటిని, తల్లిదండ్రుల మాటలేని, భర్త మాటిని ఇలా కుటుంబాలను కట్టుకొని చక్కగా దేవుని మార్గంలో నడిచేవారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. కాబట్టి మనందరం ఏమాలి? వర్ధిల్లాలి కదా. వర్షాలు మంచికి పనిచేస్తున్నాయి, చెడుకు కూడా పనిచేస్తున్నాయి. బతికిస్తున్నాయి, చంపేస్తున్నాయి. ఎందుకని? మంచిగా నడవడి దిద్దుకునే వాళ్ళకి జీవింపజేస్తాయి, మంచి పంటలు ఇస్తాయి. చెడ్డు మార్గాలు నడిచే వారికి తుఫానులుగా, గాలివానలుగా ఏమండి ప్రాణహానులు కలుగు చేస్తూ ఉంటాయి. పంటలు పండకుండా ఎండిపోతూ ఉంటాయి. అందుకని అందరూ దేవుడి మాట వినాలి. బాల్యం నుండి ఎట్లా ఉన్నాం ఇప్పుడు దాకా మనం మార్పులోకి రావాలి. హల్లెలూయా. మార్పులోకి వచ్చి ఏం చేయాలి మనం చెప్పండి? మారి దేవుని మాటని వింటూ ముందుకి సాగిపోవటానికి ఏం చేయాలి చెప్పండి? సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. అలే చెబుతారు చదివితే హల్లెలూయా. సిద్ధపడితే ఈరోజు దేవుడు మనల్ని దీవిస్తాడు. నోహును కాపాడినట్టు, నోహు కుటుంబాన్ని కాపాడినట్టు కాపాడుతాడు. అలాగే ఇశ్రాయేలుకి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి వాళ్ళ మీద నిలిపినట్లుగా నీ మీద, నీ కుటుంబం మీద ఆయన కనుదృష్టి నిలుపుతాడు. దేవుని మాట వినకపోతే జలప్రాణంలో మునిగిపోయినట్లు, ఏమండి ఇంకా రకరకాలుగా నష్టపోయినటువంటి వారికి ఆ యొక్క అహాబు యెజెబెలు కాలంలో కరువుల చేత, ఖడ్గాల చేత భయంకరంగా మనుషులు క్షామం చేత చనిపోయినట్లుగా జరుగుతుంది. ఈరోజు దేవునికి లోబడి నా పాపాలన్నీ తుడిచేయి, నేను ఇక ఏ పాపం చేయండి. ఏమండి, నేను ఏ పాపం ఇక చేస్తామంటారా, చేయనంటారా? చేయను ప్రభా, నా పాపాలన్నీ కడిగేయి, నేను నీకు ఇష్టడుగా ఉంటా, నీ చిత్తం జరిగిస్తా, నాకు తోడుగా ఉండి నన్ను నడిపించమని ఏం చేయాలి మనం చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. మరి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకుందాం. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం మనం? దేవుని మాట వింటున్నామా? దేవుని మాటకు లోపడుతున్నామా? లేక దేవుని మాట వినకుండా
దేవుని మాటలు ధిక్కరించి ఇష్టరాజ్యంగా జీవిస్తున్నాము. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్లాన్. పరిశీలన చేసుకుని దేవుడి మాటకు లోబడితే నీకెంతో ఆశీర్వాదం ఉంది, నీకెంతో ఆదరణ ఉంది, నీకెంతో ఆరోగ్యం ఉంది, నీకెంతో నెమ్మది ఉంది. దేవుని మాట వెనక నష్టపోతున్నాను ప్లాన్. ఈరోజు దేవుని మాట వినాలి, పరీక్ష చేసుకో. నీలో ఉన్న పాపం ఒప్పుకో, ఇడిచిపెట్టు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సమయాలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వానల కురిచి వరదలు వచ్చినా అది పడదు. దేవుని మాట విను. నిన్ను బండ మీద కట్టబడిన వాడిలాగా, బండ మీద కట్టబడిన దానిలాగా నిన్ను బలపరుస్తాడు దేవుడు. కథలను ఏ శోధనో ఏ బాధలు వచ్చినా నువ్వు కదల్చబడవు. దేవుని శక్తి నీలో ఉంటుంది, దైవ జ్ఞానం నీలో ఉంటుంది, దేవుని అభిషేకం నీలో ఉంటుంది, దేవుని ఆత్మ నీలో ఉంటుంది. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. నన్ను కడుగు ప్రభా, నన్ను కడుగు ప్రభా, పరిశుద్ధుడు కానీ పరిశుద్ధురాలు కానీ ఉంచయ్యా. నీ కృప నాకు కావాలయ్యా. నోవాహు నీ కృప పొందాడు ప్రభా, నేను కూడా నీ కృప పొందుకోవాలి, నీ ఆశీర్వాదం పొందుకోవాలి. నాతో ఉండి సిలువజాన కుడికిలో ఇంతవరకు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నీ అడుగుజాడలను నన్ను నడిపించండి, నీ యందు స్థిరపరిచి నీకు ఇష్టడుగా ఇష్టాలుగా సాగిపోయే బిడ్డలుగా నేను మేము ఉండటానికి సహాయం చేయండి. నన్ను మమ్మల్ని నూతనపరిచి ఉద్యోగపరచండి, వెలిగించండి, ఆత్మపూర్ణంగా చేయండి, అభిషేకించండి. ఉన్నతమైన నీ దీవెనలతో నడిపించమని మా ప్రార్థన ఆలకించి ఫలభరితంగా మా జీవితాలు మార్చమని నీ సన్నిధిలో మనవి చేసుకుంటున్నాం ప్రభాని. దేవునికి అప్పగించుకోండి, ప్రార్థించండి. దేవా నన్ను నిలువెల్ల కడిగి అయ్యా నీ కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద ఉంచుతానన్నా ప్రభా, నా మీద ఉంచు అయ్యా. నీకు ఇష్టం లేని పాపాలు నేను చేయను. నేను నీ బిడ్డగా జీవిస్తాను, నీ కుమారుడుగా నీ కుమార్తెగా బ్రతుకుతానయ్యా అని చెప్పండి. ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరూ. మహిమోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ యేసునాథుడు నీకే స్తుతులు స్తోత్రాలు. అత్యున్నతమైన నీ కృప కనికరాలు మీ కరుణా వాత్సల్యత నాపై మాపై చూపినాయన. మీ రెక్కల చాటును దాచి ప్రభా నీలో నాయన ఫలించి మేము వృద్ధిల్లాలని ప్రభా మీరు మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి ఎంతవరకు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఎన్నాన్ని బిడ్డల్ని బలపరిచి స్థిరపరచు, పరిశుద్ధులుగా బ్రతికి నీ ఆశీర్వాదాలు అనుభవించి నీ అందు సంతోషించినట్లుగా బలపరచమని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఎంతమంది వారి అతిక్రమాలు వారి పాపాలు ఒప్పుకుంటున్నారో అట్టి బిడ్డలపై నీ కనుదృష్టి ఉంచి నాయన ఆశీర్వదించు నాయన. ఇంకా నీ పాపాలు వాళ్ళ పాపాలు వదిలిపెట్టక ఇంకా నిన్ను నమ్మక నాయన పాపం నుండి పాపంలో చనిపోకుండా వారు తిరిగి నీ వైపు తిప్పబడినట్లు సహాయం చేయమని పాపాలను విసర్జించి ప్రతి బలహీనతల నుండి విముక్తి విడుదల పొందిన ఆయన రక్షింపడినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి సహవాసం సదా మనందరికీ తోడుగా ఉండి ఆయన అడుగుజాడలో నడిపించును గాక. ఆమీన్. యేసు రక్తమే ఇచ్చి సెలవు రక్తమే చేయి. యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువును అందరికీ వందనాలు.